మా పాప అప్పటి వరకు సైలెంట్గా ఉంది. సైలెంట్గా కూర్చొని ఏం చేస్తుందా అని చెప్పి వెళ్ళి చూసేసరికి అక్కడ మధ్యలో ఉన్న వెన్నపూసను మొత్తం మెల్లమెల్లగా తీసుకొని తినేస్తుంది. వెన్నపూసను మొత్తం తీసుకొని తినేస్తుంది చిన్ని కృష్ణుడిలాగా. ఎంత అలర్ట్ చేసింది. అప్పటి వరకు ఇల్లు మొత్తం చిందరవందర చేసేసి వెళ్ళి సైలెంట్గా కూర్చుని ఆడుకుంటుందా ఏం చేస్తుందా అని మెల్లంగా వెనక నుంచి వెళ్ళి చూశాను. చూసేసరికి అలా చేస్తుంది. భలే ఉంది, భలే క్యూట్గా తింటుంది. దానికి 8th మంత్, ఈ రోజుకి 8th మంత్ కంప్లీట్ అయి 9th మంత్కి వచ్చింది. అది చూడండి అందట్లేదని దగ్గరికి ఎలా లాక్కొని కూర్చొని తింటుందో. మళ్ళీ నేనేం చేస్తున్నానో తిడతానో లేదని మళ్ళీ నా వెనక చూస్తుంది. ఇంత అల్లరో షాను. మళ్ళీ ఏళ్ళని చూడండి పెద్దోళ్ళలాగా ఎట్లా జీగుతుందో. ఎంత క్యూట్గా ఏళ్ళు నోట్లో పెట్టుకొని చీకేసి మొక్కం నిండా పాముకుని మొక్కం నిండా చేసుకొని బట్టలు నిండా చేసి ఇల్లు మొత్తం పామేసేసింది. మళ్ళీ ఏమీ తెలియని అమాయకురాలకల్లాగా చేసేది. ఎంత అల్లరో. మీ ఇంట్లో కూడా ఇలాంటి చిన్ని కృష్ణుడు చిలుపు పనులు చేసి చిన్ని పిల్లలు ఉన్నారా? అసలు ఆపట్లేదు, అసలు తింటానే ఉంది. ఎంతసేపు అయినా తింటానే కూర్చుంటుంది పిల్ల. మళ్ళీ తీసింది, మళ్ళీ పెట్టింది. ఎంత క్యూట్గా తింటుందో. వాళ్ళకి వేసేసింది. చూడండి ఏవి తెలియని దానికి ఎంత సైలెంట్గా వస్తుందో. ఒక్క నిమిషం పడుకోవద్దండి, ఒక్క నిమిషం పడుకోవద్దు. ఎంత అల్లరో, ఎంత అల్లరి చేస్తుందో. ఇప్పుడప్పుడే పాకటం వస్తుంది, ఆగట్లేదు. అసలు మూతి చూడండి, ఆ బట్టలు చూడండి, ఆ చేతులు చూడండి ఎట్లా నవ్వేసుకుంటుంది. ఎంత ఆనందంగా ఉందో. నేనేదో విజయం సాధించా అన్నట్టు చేస్తుంది. వాళ్ళ తాతయ్య దగ్గర తీసుకెళ్తుంది వాళ్ళ అమ్మమ్మ. చూడండి ఎలా కూర్చుందో, ఎలా అమాయకురాలకిలాగా చూస్తుందో. నాకేం తెలీదు, నేనేం చేయలేదు. ఇల్లు మొత్తం పీకి కిష్కింద కాండ చేసేసిందమ్మో. ఎంత అల్లరో, ఇల్లంతా రోత చేసి పెట్టేసేసింది మొత్తం. ఎన్నిసార్లు సదరిన మళ్ళీ మామూలు. పిల్ల అల్లరితో తట్టుకోలేకపోతున్నామండి. నాకు రుద్దేస్తుంది మొత్తం అంతా. మా చిన్ని కన్నయ్య ఎలా ఉన్నాడో. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అల్లరి వీడియోలు ఇంకా మరి ఎన్నో చూస్తారు మీరు.